Hi guys, welcome to Creature Venkatesh. మన T20 వరల్డ్ కప్ టీమ్ మ్యాచ్ అనాలిసిస్లో న్యూజిలాండ్ గురించి మాట్లాడదాం. ప్రతి టీం గురించి మనం తలుచుకోగానే మనకు ఒక ఎక్సైటింగ్ ప్లేయర్ మన మదిలో మెదులుతాడు. ఇండియాకి విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా అంటే ట్రావిస్ హెడ్, ఇంగ్లాండ్ జాస్ బట్లర్, వెస్టిండీస్ రస్సెల్ ఆర్ నికోలస్ పూరన్, సౌత్ ఆఫ్రికా హెన్రీ క్లాసన్. మరి న్యూజిలాండ్ విషయానికి వస్తే మీకు అలాంటి ఒక ఎక్సైటింగ్ ప్లేయర్ ఎవరన్నా మీకు ఇమీడియట్గా మీకు గుర్తుకొస్తారా? ఐ డోంట్ థింక్ సో. నాకైతే ఎవరు గుర్తు రావట్లేదు. ఎందుకంటే ఆ టీంలో ఆ సూపర్ స్టార్స్ ఉండరు. నో డౌట్ వాళ్ళ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఈజ్ ఎ వరల్డ్ క్లాస్ ప్లేయర్, కానీ ఈ ఫార్మాట్ అతనికి అంత సూటబుల్ కాదు. టెస్టుల్లో వన్డేల్లో అతనికి తిరుగులేదు. వరల్డ్లోనే వన్ ఆఫ్ ది టాప్ ప్లేయర్. కానీ ఈ ఫార్మాట్లో ఈవెన్ మొన్న రీసెంట్గా చూసాం, ఈవెన్ ఐపీఎల్లో కూడా గుజరాత్ టైటన్స్ లాంటి తన ఫ్రాంచైజ్ టీంలో కూడా ఈ కుడ్ నాట్ హోల్డ్ హిస్ ప్లేస్ ఇన్ ది 11లో 2-3 మ్యాచ్ల్లో అతనికి స్థానం లభించింది. సో అతను అతను కూడా రాడు కదా, మనకు గుర్తు రాడు కదా ఈ ఫార్మాట్లో, ఈ T20 వరల్డ్ కప్ విషయాన్ని. సో ఈ టీంలో అలాంటి ఎక్సైటింగ్ ప్లేయర్స్ లేకపోయినా దే కంబైన్ వెరీ వెల్. వాళ్ళు ఒక యూనిట్గా, ఒక టీమ్గా వాళ్ళు ఎప్పుడు కూడా చాలా చాలా ఎఫిషియెంట్ అండ్ మెటిక్యులస్ టీమ్. అండ్ ది రిజల్ట్స్ అలాగే చెప్తున్నాయి. లాస్ట్ 3 T20 వరల్డ్ కప్స్లో వాళ్ళు సెమీస్కి వెళ్ళారు. ఎటర్నల్ సెమీఫైనలిస్ట్ అని ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, అది వాళ్ళకుండే ట్యాగ్. అండ్ 2021లో దే ఈవెన్ మేడ్ ఇట్ టు ద ఫైనల్లో ఓడిపోయారు ఆస్ట్రేలియా చేతిలో. బట్ స్టిల్ దే హ్యావ్ డన్ ఎక్సీడింగ్లీ వెల్. ఈవెన్ వన్డే వరల్డ్ కప్లో కూడా 2015, 2019 2 వరల్డ్ కప్స్లో ఫైనల్స్కి వెళ్ళారు. అన్ఫార్చునేట్లీ ఏంటంటే వాళ్ళు ఇంతవరకు వైట్ బాల్ క్రికెట్లో ఒక్క టైటిల్ కూడా గెలవలేదు, ఎక్సెప్ట్ ఐసీసీ నాకౌట్ ఇన్ 2000, ఇప్పుడు లాంగ్ బ్యాక్. సో ఐసీసీ ట్రోఫీస్, ముఖ్యంగా వరల్డ్ కప్స్ మాత్రం వాళ్ళకి దక్కకుండా పోతున్నాయి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ మాత్రం గెలిచారు, బట్ వైట్ బాల్ క్రికెట్లో వాళ్ళకి ఆ విజయం ఇంతవరకు దక్కలేదు ఐసీసీ వరల్డ్ కప్స్ విషయం. బట్ ఆల్వేస్ దే పంచ్ అబౌవ్ దేర్ వెయిట్. వాళ్ళు నేను చెప్పినట్టుగా ఆ టీంలో ఒక బ్రహ్మాండమైన 3-4 టాప్ క్లాస్ ప్లేయర్స్ ఉన్నారని అనుకోవడానికి లేదు, కానీ అందరూ కంబైన్ అయ్యి అందరూ కలిసికట్టుగా బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఇస్తూనే ఉన్నారు. సో ఈసారి కూడా ఆ టీంని ఏమాత్రం తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. దిస్ టీమ్ ఈస్ వెరీ వెరీ గుడ్ అండ్ కెన్ బి వెరీ వెరీ డేంజరస్ ఆల్సో. వీళ్ళకి ఆ గ్రూప్ స్టేజ్ కొంచెం టఫే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ గ్రూప్లో వెస్టిండీస్ ఉంది, ఆఫ్ఘనిస్తాన్ ఉంది, గ్రూప్ సి, గ్రూప్ ఆఫ్ డెత్. సో గ్రూప్లో ఆ 2 టీమ్స్లో ఇద్దరిని ఓడించాల్సి ఉంటుంది. వాళ్ళు ఒకరిని ఓడించకపోయినా ఇబ్బందులు పడతారు. సో ఆఫ్ఘనిస్తాన్ ఫస్ట్ మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్తో ఆడుతున్నారు. గ్రూప్ మ్యాచ్లన్నీ కూడా వీళ్ళు వెస్టిండీస్లోనే ఆడుతున్నారు. వీళ్ళకి యుఎస్ లెగ్లో మ్యాచెస్ లేవు. అదేంటంటే వీళ్ళకి ఆ లాజిస్టిక్ ప్రాబ్లం కూడా వచ్చింది. అంటే వెస్టిండీస్కి రావాలంటే చాలా దూరమైన వాళ్ళు ఒకవైపు ఉన్నారు, వెస్టిండీస్ మరోవైపు ఉంది. సదర్న్ హెమిస్ఫియర్లో ఉన్నారు, వెస్టిండీస్ చాలా దూరంలో ఉంది. లాజిస్టిక్ ప్రాబ్లం వల్ల, ఎందుకంటే సమ్ ఆఫ్ దెమ్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ఐపీఎల్, మరి కొంతమంది న్యూజిలాండ్ నుంచి మూడు బ్యాచెస్గా వాళ్ళు దే ఆర్ రీచింగ్ వెస్టిండీస్. అందుకని వాళ్ళు ప్రాక్టీస్ మ్యాచ్లు కూడా వద్దనుకున్నారు. వార్మప్ మ్యాచ్లు ఉంటాయి కదా, వార్మప్ మ్యాచ్లు కూడా లేకుండానే డైరెక్ట్గా ట్రైనింగ్ మాత్రం చేస్తూ ఉన్నారు. అది కూడా వాళ్ళకి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి, కానీ వాళ్ళకి అంతకంటే ఛాయిస్ లేదు. ఇక్కడ వెస్టిండీస్ చేరుకోవడానికి వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. సో న్యూజిలాండ్ ఈజ్ గోయింగ్ ఇన్ టు ద వరల్డ్ కప్ వితౌట్ వార్మప్ మ్యాచెస్. అయినా పెద్ద తేడా రాదని అనుకుంటున్నాను, ఎందుకంటే చాలామంది ప్లేయర్స్ రీసెంట్గా వాళ్ళు వెస్టిండీస్లో ఒక సిరీస్ కూడా ఆడారు. తర్వాత వాళ్ళు వెస్టిండీస్లో కాదు, వాళ్ళు ఒక సిరీస్ పాకిస్తాన్లో కూడా ఆడారు. అండ్ క్యారిబియన్ ప్రీమియర్ లీగ్లో కూడా వాళ్ళు ప్లేయర్స్ ఆడుతున్నారు. ఐపీఎల్లో కూడా మొన్నటి దాకా ఒక 6 డజన్ మంది ప్లేయర్స్ వరల్డ్ కప్లో ఆడే ప్లేయర్స్ ఆడుతూనే ఉన్నారు, కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేదు. బట్ టీమ్ ఈసారి ఛాన్సెస్ ఎలా ఉన్నాయి అని చూసే ముందు మనం ముందుగా వీళ్ళ లైక్లీ 11 చూద్దాం. వీళ్ళ లైక్లీ 11లో డెవెన్ కాన్వే అండ్ ఫిన్ అలన్ మైట్ ఓపెన్. తర్వాత కేన్ విలియమ్సన్ నెంబర్ 3లో ఆడతాడు. నెంబర్ 4లో మైకెల్ బ్రేస్వెల్ కానీ రచిన్ రవీంద్ర కానీ ఆడతారు అనుకుంటున్నాను. రచిన్ రవీంద్ర ఐపీఎల్లో కూడా అంత ఇంప్రెసివ్గా, ఈ ఫార్మాట్కి అతను అంత సూటబుల్ కాదేమో అని నాకు అనిపిస్తుంది. మరి అతన్ని ఐ కుడ్ బి రాంగ్, అతనికి ఎక్స్పీరియన్స్ కూడా లేదు ఈ ఫార్మాట్లో. 1 డేస్లో
టెస్ట్ మ్యాచ్లో తిరుగులేదు. వన్డే వరల్డ్ కప్లో ఎంత బాగా ఆడాడో మనం చూసాం. సో రచిన్ రవీంద్ర, బ్రేస్వెల్లో ఒక్కరైతే ఆడతారు నెంబర్ 4లో కానీ నెంబర్ 3లో కానీ. కేన్ విలియమ్సన్ కెన్ బ్యాట్ ఎట్ నెంబర్ 4 ఆల్సో. డెరిల్ మిచెల్ అట్ 5. గ్లెన్ ఫిలిప్స్ అన్ఫార్చునేట్లీ ఐపీఎల్లో అతనికి అవకాశం రాలేదు. అతను ఎక్కడైతే ఆడతాడని అనుకుంటున్నాను. గ్లెన్ ఫిలిప్స్ నెంబర్ 6. 7లో వాళ్ళ ఆల్రౌండర్ జిమ్మీ నీషమ్. 8లో మరొక బౌలింగ్ ఆల్రౌండర్ మిషెల్ శాంట్నర్, టిమ్ సౌథీ, ట్రెంట్ బోల్ట్ అండ్ ఇష్ సోడీ. సో వాళ్ళు ఇద్దరు స్పిన్నర్స్, మెయిన్ స్పిన్నర్స్తో అయితే వెళ్తారు. వాళ్ళకి అదర్ స్పిన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. రవీంద్ర ఆడితే రవీంద్ర, బ్రేస్వెల్ ఆడితే బ్రేస్వెల్, దే కెన్ బౌల్ స్పిన్. గ్లెన్ ఫిలిప్స్ ఆల్సో కెన్ బౌల్ స్పిన్. డెరిల్ మిచెల్ కెన్ ఆల్సో గివ్ యూ కపుల్ ఆఫ్ అవర్స్ ఆఫ్ మీడియం పేస్. సో అది వాళ్ళకు ఉండే ఆప్షన్స్. సో బౌలింగ్ ఆప్షన్స్ వాళ్ళకి ఎప్పుడు కూడా మనకు కనిపిస్తుంటాయి. సో కీపింగ్లో కూడా వాళ్ళకి చాలామంది ఉన్నారు కదా, కాన్వే, ఫిల్ అలన్, గ్లెన్ ఫిలిప్స్, ఆల్ కెన్ కీప్ వికెట్స్. సో అది పరిస్థితి. వాళ్ళకి ఎప్పుడు కూడా దే ఆర్ ఆల్ వెల్ ఎక్విప్డ్. న్యూజిలాండ్ ప్లేయర్స్కి మల్టీ స్కిల్డ్ క్రికెటర్స్ వాళ్ళందరూ కూడా. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ మల్టీ స్కిల్డ్ క్రికెటర్స్. బ్యాటింగ్లో డెప్త్ ఉంది విత్ శాంట్నర్ కమింగ్ ఇన్ అట్ నెంబర్ 8. సో ఏ రకంగా చూసినా టీం చాలా చాలా బాగుంది, చాలా ఇంప్రెసివ్గా ఉంది. మరి టీంకి ప్లస్ పాయింట్స్ ఏంటంటే అది ఆల్రౌండర్స్. అదే ఇప్పుడు బ్రేస్వెల్ కానీ, మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, వీళ్ళందరూ కూడా ఆల్రౌండ్ ఎబిలిటీ ఉండే ప్లేయర్స్. మిషెల్ శాంట్నర్. సో ఆల్రౌండర్స్ చాలామంది ఉన్నారు ఈ టీంలో. సో వాళ్ళకి బౌలింగ్లో ఆప్షన్స్ ఉంటాయి, బ్యాటింగ్లో డెప్త్ ఉంటుంది. సో అది వీళ్ళకి ఉండే ప్రధానమైన స్ట్రెంత్గా నాకు అనిపిస్తుంది. అండ్ వీళ్ళ స్పిన్ బౌలింగ్ కూడా చాలా స్ట్రాంగ్. మిషెల్ శాంట్నర్ ఈజ్ ఎ వెరీ అండర్ రేటెడ్ బౌలర్. అన్ఫార్చునేట్లీ అతనికి ఐపీఎల్లో ఎక్కువ అవకాశం రావట్లేదు. చెన్నై సూపర్ కింగ్స్లో రవీంద్ర జడేజా నీడలో ఉండిపోయి, సో లాస్ట్ 2 సీజన్స్ నుంచి 3 మ్యాచ్ల కంటే ఎక్కువ ఆడట్లేదు. బట్ హీఈస్ అ వెరీ గుడ్ బౌలర్. వేరే టీంలో ఎక్కడ ఉన్నా సరే అన్ని మ్యాచ్లు ఆడగల బౌలర్ అతను. టైట్గా బౌలింగ్ వేస్తాడు. హీ హాస్ గాట్ లాట్ ఆఫ్ వేరియేషన్స్. గుడ్ ఫీల్డర్ ఆఫ్ హిజ్ ఓన్ బౌలింగ్ ఆర్ ఎనీవేర్. అండ్ వెరీ వెరీ యూస్ఫుల్ డౌన్ ది ఆర్డర్ బ్యాట్స్మెన్ కూడా. సో శాంట్నర్ లాంటి ఒక మంచి స్పిన్నర్. ఇష్ సోడీ కూడా అంత ఎఫెక్టివ్గా ఉండట్లేదు ఇటీవల కాలంలో, బట్ దే కంబైన్ వెరీ వెల్ బోత్ ఆఫ్ దెమ్. సో వాళ్ళిద్దరు ప్లస్ వాళ్ళకి బ్రేస్వెల్ కానీ, గ్లెన్ ఫిలిప్స్, అవసరమైతే రవీంద్ర. సో వాళ్ళకి స్పిన్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఎప్పుడైతే వెస్టిండీస్లో స్పిన్ బౌలింగ్కి ఎక్కువ మనకి వాళ్ళకి స్పిన్నర్స్కి ఎక్కువ పర్చేజ్ లభిస్తుందని మనం అనుకుంటున్నాము. సో వీళ్ళకి ఈ ఆప్షన్స్ అన్నీ కూడా చాలా హ్యాండీగా ఉండే అవకాశం ఉంది. అది ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఇంకొక మంచి ఫ్యాక్టర్గా మనం చెప్పుకోవాల్సింది వీళ్ళ ఓపెనింగ్ బౌలర్స్ ట్రెంట్ బోల్ట్ అండ్ టిమ్ సౌథీ. వీళ్ళిద్దరు కూడా మంచి వికెట్లు తీస్తారు. పవర్ ప్లేలో దే ఆర్ క్యాపబుల్ ఆఫ్ గెటింగ్ లాట్ ఆఫ్ వికెట్స్. మనకు తెలుసు కదా 2019 వరల్డ్ కప్ సెమీఫైనల్లో 5 for 3 ఇండియా వాజ్ రెడ్యూస్డ్. మ్యాట్ హెన్రీ కూడా ఆడితే మ్యాట్ హెన్రీ, సౌదీ, బోల్ట్ లాంటి బౌలర్స్ పవర్ ప్లేలో విత్ ద న్యూ బాల్ దే కెన్ బి వెరీ వెరీ డేంజరస్. ఎలాంటి పిచ్ల మీదనే ఎక్కడైనా వాళ్ళు వికెట్ తీయగల ఎబిలిటీ ఉండే బౌలర్స్. ఐపీఎల్లో కూడా ట్రెంట్ బోల్ట్ ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసినా మనం చూసాం. సో వీళ్ళకున్న అడ్వాంటేజ్ స్పిన్ బౌలింగ్ బాగుండడంతో పాటు వీళ్ళ బౌలర్స్ ఆర్ వెరీ గుడ్ ఇన్ ద అప్ ఫ్రంట్లో దే ఆర్ వెరీ గుడ్ విత్ ఇన్ ద పవర్ ప్లే మోస్ట్లీ. ఆ ముగ్గురు బౌలర్స్ కూడా. మ్యాట్ హెన్రీ నేను 11లో ఇవ్వలేదు, బట్ హీస్ దేర్ ఇన్ ద టీమ్. తర్వాత వీళ్ళ ఫీల్డింగ్ కూడా చాలా బాగుంటుంది. ఫీల్డింగ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీల్డింగ్ సైడ్స్. కొన్ని స్టన్నింగ్ క్యాచెస్ పడతారు. గ్రౌండ్ ఫీల్డింగ్ కూడా చాలా బాగుంటుంది. సో అది కూడా వాళ్ళకి చాలా కలిసి వచ్చే అంశం. అండ్ అబవ్ ఆల్ ది క్యాప్టెన్సీ ఆఫ్ కేన్ విలియమ్సన్ ఈ ఫార్మాట్కి అంత సూటబుల్ కాదని అనుకున్నాం, కానీ అయినా అతను ఎందుకు టీంలో పెట్టారు? బికాస్ అతని లీడర్షిప్ క్వాలిటీ ఈ యంగ్ టీమ్ని, యంగ్ అండ్ కోర్స్ కొంత ఎక్స్పీరియన్స్ కూడా ఉంది, వీళ్ళని అతను గైడ్ చేసే పద్ధతి, అతని టాక్టికల్ యాక్యుమన్ కానీ అన్ని రకాలుగా వెరీ వెరీ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ క్యాప్టెన్స్ ఇన్ ద గేమ్. సో విలియమ్సన్ లాంటి ఒక కూల్ క్యాప్టెన్ ఈ టీంకి ఉండే పెద్ద అడ్వాంటేజ్గా కూడా చెప్పుకోవాలి. వీళ్ళకి లోపాలు గురించి చెప్పాలంటే ముందుగా నాకు డెత్ బౌలింగ్లో వీళ్ళకి చాలా ప్రాబ్లం ఉంది. ట్రెంట్ బోల్ట్ కానీ, సౌదీ కానీ, ఫెర్గ్యూసన్ కూడా మన ఐపీఎల్లో చూసాం బౌలర్ రన్స్ ఇచ్చాడు. అండ్ అఫ్ కోర్స్ ఈవెన్ జిమ్మీ నీషమ్, వీళ్ళెవ్వరు కూడా డెత్లో అంత ఎఫెక్టివ్ కాదు. సో డెత్ బౌలింగ్ ఈజ్ ఎ సీరియస్ ప్రాబ్లం ఫర్ దెమ్. ఫెర్గ్యూసనే బెటర్ ఏమో మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే. సో డెత్ బౌలింగ్ ఈజ్ ఎ ప్రాబ్లం ఫర్ దిస్ టీమ్. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళ ఈ స్లో వికెట్స్ మీద సంబడి లైక్ ఫిన్ అలన్ కానీ, గ్లెన్ ఫిలిప్స్ కానీ ఎలా ఆడతారు? వాళ్ళు కొంచెం
పేసీ వికెట్స్ మీద బౌన్సీ ట్రాక్స్ మీద బాగా ఆడతారు. కానీ ఐ థింక్ ఫిలిప్స్ కానీ ఫినాలన్ లాంటి ప్లేయర్స్ ఎంతవరకు నెగ్గుకు రాగలరు స్లో వికెట్స్ ఇన్ కెరిబియన్ అనేది కూడా ఒక డౌట్. తర్వాత వీళ్ళ ఐపీఎల్ ఫామ్ కూడా అంత గొప్పగా లేదు చాలామంది ప్లేయర్స్ ఎక్సెప్ట్ మేబీ ట్రెంట్ బోల్ట్. మిచెల్ హ్యాడ్ ఏ ఓకే సీజన్. రవీంద్ర ఫెయిల్ అయ్యాడు. ఇంకా చాలామంది గ్లెన్ ఫిలిప్స్ లాంటి వాళ్ళకి ఛాన్సే రాలేదు. శాంట్నర్ కూడా ఎక్కువ ఛాన్స్ రాలేదు. ఈవెన్ ఫెర్గ్యూసన్ కూడా అంత ఎఫెక్టివ్గా మనకు కనిపించలేదు. సో ఎవరైతే ఆడారో ఐపీఎల్ ఆడిన ప్లేయర్స్లో చాలా వరకు న్యూజిలాండ్ ప్లేయర్స్లో ఎక్సెప్ట్ ట్రెంట్ బోల్ట్ ఎవరు కూడా పెద్దగా షైన్ కాని పరిస్థితి. అది కూడా వాళ్ళకి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితిగా నాకు కనిపిస్తుంది. సో అది లోపాలని చెప్పడానికి లేదు, కానీ కొంచెం వీళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి, చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఉన్నాయి. బట్ వాళ్ళకి తెలుసు కదా, దే ఆల్వేస్ పంచ్ అబోవ్ దేర్ వెయిట్. ఈసారి కూడా మా గ్రూప్ దాటుకోవడం కొంచెం ఇబ్బంది ఎదురవుతుంది. ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్ ఆర్ ఫార్మిడబుల్ ఆపోనెంట్స్. కానీ ఆ గ్రూప్ దాటుకుంటే సూపర్ ఎయిట్స్లో వాళ్ళు డెఫినెట్గా ముందుకెళ్ళే అవకాశం, సెమీస్కి రెగ్యులర్గా వస్తారు కదా. సెమీస్ కూడా మరి ఆ కిల్లర్ పంచ్ కనుక దొరికితే వాళ్ళకి సెమీస్ ఏంటి ఫైనల్ కూడా మొట్టమొదటి టైటిల్ గెలిచిన ఆశ్చర్యం లేదు. బట్ సెమీస్కి రావడం అయితే పక్క. అక్కడి నుంచి వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అంత ఖచ్చితంగా వీళ్ళు ఫేవరెట్ అని అయితే నేనైతే చెప్పను. బట్ టీమ్ ఈజ్ ఎఫిషియెంట్ టీమ్. అది ఎక్సైటింగ్ టీం కాకపోయినా ఎఫిషియెంట్ టీం. అండ్ వాళ్ళకి అన్ని రకాల రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. వాళ్ళకి బ్యాటింగ్లో, బౌలింగ్లో ఆల్రౌండర్స్ ఉండడం, లెఫ్ట్ హ్యాండర్స్ ఉండడం, లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ ఉండడం, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, లెగ్ స్పిన్నర్, అన్ని రకాల లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ అంటే అఫ్కోర్స్ రవీంద్ర ఇస్ దేర్ అండ్ శాంట్నర్ ఇస్ దేర్. సో వాళ్ళకి అన్ని రకాల అవసరాలకు సంబంధించిన ఆల్ బేసిస్ ఆర్ కవర్డ్ టీమ్ ఇది. సో దే ఆర్ గోయింగ్ టు డూ వెల్ అని ఎక్స్పెక్ట్ చేద్దాం. మరి టీంలో తురుపుముక్క ఎవరు, ఎక్స్ ఫ్యాక్టర్ ఎవరు? నేను డెవన్ కాన్వే అనుకుంటున్నాను. అయితే డెవన్ కాన్వేకి ఫినాలిన్కి ఇద్దరు కూడా ఇంజరీ కన్సర్న్స్ ఉన్నాయి. థంబ్ ఇంజరీ ఉంది. బట్ డెవన్ కాన్వే ప్రాక్టీస్ విత్ సిఎస్కే టీమ్ లేటర్ హాఫ్లో ప్రాక్టీస్ చేశాడు. అతను పూర్తిగా రికవర్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఫినాలిన్ కూడా కొంచెం ఇబ్బంది ఉంది. బట్ ఐ థింక్ దే ఆర్ రికవరింగ్. బట్ రికవర్ అయితే డెవన్ కాన్వే చాలా కీ ప్లేయర్ అవుతాడని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ టీంలో. ఈజ్ మై ఎక్స్ ఫ్యాక్టర్ ఇన్ దిస్ టీమ్. అండ్ నేను చెప్పినట్టుగానే దే కెన్ సర్ప్రైజ్. అండ్ మొదటి టైటిల్ కొట్టిన ఆశ్చర్యం లేదు, కానీ అంత ఈజీ ఏం కాబోదు. ఐఎమ్ నాట్ కన్సిడరింగ్ దెమ్ యాజ్ వన్ ఆఫ్ ది ఫేవరెట్స్.